ఉల్లిపాయలు కోయడంలో నా టాలెంట్ ఏంటో చూపిస్తా. పక్కన పెడదాం. నోరు రావట్లేదు, గమ్ ఎక్కువైంది ఇంటి ఫుడ్లో. అండ్ నిమ్మకాయ ఇవన్నీ వేసాను. పాలు పొంగినట్టు ఉంటుంది బాబు. మోషాయ్ చాలా అంటే చాలా, ఎంత మంచిగా అంటే బాబు చిట్టి రాజ్యం ఏది, నా గుర్రాలు ఏవి, ఎవరు అక్కడ. సో క్వైట్ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు ఇది. ఎందుకని అని చెప్పేసి అంటే మా ఆఫీస్లో వచ్చేసి పొడి దగ్గు వస్తుందని చెప్పేసి అన్నాను. ఇంగ్లీష్లో చెప్తే కూడా ఎవరికైనా అర్థమైపోతుందేమో అని చెప్పేసి చెప్పట్లేదు. పొడి దగ్గు వస్తుందని అయితే చెప్పేసి తొందరగా అయితే బయటకు వచ్చాను అనమాట. నేను బయటికి అంటే ఎర్లీ తొందరగా ఇంటికి వస్తున్నట్టు కూడా మా వైషుకి తెలీదు. సో వైషుకి అయితే సర్ప్రైజ్ ఇద్దాం. దగ్గరికి వెళ్ళాక డెలివరీ గాయ్ వస్తున్నాడు, డోర్ ఓపెన్ చేయని అయితే చూద్దాం తను సర్ప్రైజ్ అవుతా లేదో లేకపోతే కనిపెట్టేస్తుందో. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత గట్టి ప్రోగ్రామే పెట్టుకున్నాను, బిర్యానీ చేద్దామని చెప్పేసి. అది కూడా ఎక్కడి వరకు అవుతుందో లేదో తెలీదు. హోటల్ రెస్టారెంట్కి వెళ్దామా లేకపోతే ఇంట్లో చేద్దామా అని ఇంకా ఆలోచిస్తున్నాము. సో అదైతే మనం చూసేద్దాం. లెట్స్ గో. ఇదే మన వాహనం అనమాట. నిజంగానే దగ్గు వస్తుంది యాక్చువల్లీ, అందుకనే అంటే కొద్దిగా వస్తుంది. 1-2 సార్లు చూసారు కాబట్టి ఏదో అని చెప్పేసి చేసుకున్నాను. ఫ్లవర్స్ తీసుకుందాం. మనం ఫ్లవర్స్ తీసుకెళ్ళడమే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది వైషు అయితే. చూద్దాం ఏం ఫ్లవర్స్ ఉన్నాయో ఎంత ఉన్నాయో ఒకసారి అయితే మనం చూద్దాం. నీహా మనమైతే గుప్పున పొగోటం కొట్టేస్తున్నాడు. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో ఈగ దోష అమ్మా, ఈగ ఓకే. యూ డోంట్ గివ్, యూ గివ్ ఈ అర్ట్స్ అండ్ 20只。ఓకే ఓకే. ఓ నో ఐ వాంట్ ఈగ. ఈగ అంటే ఒకటి కావాలని అడుగుతున్నాను. ఈగ మేయమ్మా.我们这样卖这个很便宜的。ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సాంగ్ వేసుకోవాలి. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అని చెప్పేసి. నేను ఎక్కువ కూడా తీసుకోలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. యూజువల్లీ మాకు 4కి అయిపోతుంది. అంటే అంతే, 2 గంటలు తీసుకున్నా అంతే. ఈరోజు ఫ్రైడే కదా. సో వైషు కోసం అయితే మనం వెయిటింగ్. తను కాల్ అయితే పిక్ చేయట్లేదు. సో వాష్రూమ్లో ఉంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మెల్లిగా మాట్లాడుతున్నాను ఎందుకని చెప్పేసి అంటే మీకు తెలిసిందే కదా. మన బర్త్డే గారు అయితే తయారైపోయింది. ఇంకా అవ్వలేదు కొంచెం. అవునా, బాగుంది రే వైషు, డ్రెస్ బాగుంది. సర్ప్రైజ్ నచ్చిందా? చాలా. అవునా, నెవర్ ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనుకోవాలి. ఓకే థ్యాంక్ యూ. సూపర్. నేను బిజీ, నేను నా కిచెన్ పనిలోకి వెళ్ళిపోవాలి. పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. యా బాయ్. మటన్ ఈసారి ఇది బుక్ చేసాం. సో మనమే కుకింగ్ అనమాట. స్టార్ట్ చేస్తున్నా. చికెన్ని కూడా ఇగో ఇట్లా మొత్తం అంతా కడగడానికి నానబెట్టా. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో ఇంకో ఐటమ్ కూడా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. ఇదేంటో గెస్ చేయండి. మీరు అప్పుడు గెస్ చేస్తానండి, మధ్యలో మీకు తెలిసిపోతుంది. హవెవర్ నాకైతే గెస్ చేస్తుందండి. సో ఇక్కడ ఎట్లుంటుంది అంటే చికెన్ కూడా మనమే కొట్టుకోవాలి. సో జస్ట్ దీన్ని 2 పీసెస్ కింద చేస్తాను అంతే ప్రస్తుతానికి. ఆటేసుకుని 3, 2, 1. సో 2 పీసెస్. సో ఇట్లా 2 పీసెస్ కింద అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం. మనం దీన్ని ఒక పెద్ద లెగ్ పీస్ని 2 పీసెస్ కింద కట్ చేశాను. ఇక్కడ మనకి బాస్మతి రైస్ ఉంటాయి అనమాట. ఈ రైస్ అయితే ఫస్ట్ నానబెట్టి పెట్టేస్తున్నాం. సో మ్యారినేషన్ అయితే మనం స్టార్ట్ చేస్తాం. మ్యారినేషన్ ఫస్ట్ నిమ్మకాయ పిండుకోవడంతో చేద్దాం. ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండేస్తున్నా. మనకైతే ఇట్లా ప్లెయిన్ యోగర్ట్ దొరుకుతుంది అనమాట. ఈ ప్లెయిన్ యోగర్ట్ని మనము యూజ్ చేయాలి. సో మనం మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో దీంట్లో వచ్చేసి మనం ఈ ప్లెయిన్ యోగర్ట్ వేసుకుందాం. ఆల్రెడీ నేను కారము, అల్లం వెల్లుల్లి అండ్ నిమ్మకాయ ఇవన్నీ వేసాను. ఇప్పుడు నేను బిర్యానీ చేసి చాలా అంటే చాలా రోజులు అయింది అసలు. మనం చేపెట్టి కలపడమే. ఆల్మోస్ట్ నేను ప్రొసీజర్ కూడా మర్చిపోయినా చెప్పేసి అనాలి. నేను మా అక్క కలిసి చేస్తుండే ఈ కైండ్ ఆఫ్ బిర్యానీ. వైషు చేసేదేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిర్యానీ చేస్తుంది. నేను వైషుకి అయితే చెప్పాను, అరే వైషు ఈసారి నువ్వు చేసినట్టు అయితే ఉంటుంది బిర్యానీ, కొంచెం వెరైటీ ఉంటుంది అని చెప్పేసి అన్నాను. వైషు మనసులో అనుకుని ఉండొచ్చు, మాకు తెలుసులేవా నేను చేసినంత టేస్ట్ రాదని అయితే అనుకుని ఉండొచ్చు. సో మాకైతే ఇండియా నుంచి మసాలా వస్తుంది అనమాట. సో ఆ మసాలా కూడా మనం యాడ్ చేద్దాం. కొద్దిపాటి మసాలా. వెయిట్ చూస్తుండే నా చికెన్ని జాగ్రత్త.
సో ఇది వచ్చేసి మనకి మసాలా అనమాట. ఈ మసాలాను కూడా నేను యాడ్ చేస్తున్నా. సో ఏమైంది, వైషు కాల్ చేసింది, అది చెప్పడం మర్చిపోయాను. ఆయిల్ లేదు మనకి, ఆయిల్ ఆర్డర్ చేసి ఆయిల్ వచ్చేసింది, తొందరగా వచ్చింది చెప్పాలంటే. ఇంకోటి ఇది వచ్చేసి వైషు వాళ్ళ ఫ్రెండ్ తనకి గిఫ్ట్ పంపించింది అనమాట. సో ఇది ఈ రెండు మనం తీసుకుని వెళ్ళిపోదాం లోపలికి. ఇది 6 లీటర్స్ సంథింగ్ ఆయిల్ వచ్చేసింది. దాని తర్వాత వైషు వాళ్ళ ఫ్రెండ్ పంపించిన కేక్ అనమాట ఇది. సరే ఈ సర్ప్రైజ్ కూడా ఉంచుదాం, మీకు చూపిస్తాను నేను తర్వాత. ఇప్పుడైతే పెట్టేస్తా, నాకు టైం అయిపోతుంది. నాకు ఎట్లుందంటే బాగా హడావుడిగా ఉంది చేసేయాలని చెప్పేసి. సో ఇట్లుంది మన మ్యారినేషన్ పరిస్థితి అయితే. దీన్ని మనం కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇందాక బియ్యం మనం కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, దీన్ని కడిగి మనము దీన్ని రైస్ కుక్కర్లో కూడా పెట్టేద్దాం. అప్పుడు ఏమో ఇట్లా టైం అయిపోతుంది అని చెప్పి హడావుడిగా ఉంది. చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను, బియ్యం కడిగేసి అందులో పెట్టేస్తాను, ఇప్పుడు ఇంకా పెట్టలేదు. దాని తర్వాత ఇందాక పొటాటోస్ పీల్ చేసి పెట్టాను కదా, అవి ఉడికిపోయినాయి. ఆ ఉడికిపోయిన తర్వాత దాంతో ఇందాక మిమ్మల్ని గెస్ట్ చేయమన్నా కదా, ఆలూ బోండా చేద్దామని. ఎందుకంటే పిల్లలు రాగానే బాగా ఆకలి ఉంటారు, సో వాళ్ళ కోసం అని చెప్పేసి పొటాటోస్ అయితే ఉడికేసి పెట్టేసి అయితే మొత్తం బాయిల్ అయిపోయినాయి. చేద్దాం. పొటాటో బజ్జీ అంటారా, పొటాటో బజ్జీ అంటారు కదా, పొటాటో బజ్జీ చేద్దాం అనమాట. చాలా రోజులు అయిపోయింది అసలు చేసి. ఉల్లిపాయలు కోయడంలో నా టాలెంట్ ఏంటో చూపిస్తా. ఇది పక్కన పెడదాం. జారిపోయింది భయ్యా, అంటే కత్తి కొంచెం తడి ఉంది కదా, అందుకని చేస్తుంది. సౌండ్ వస్తుంది. అది మన టాలెంట్. వావ్, మన పొటాటో కర్రీ అయితే మంచి రెడీ అయిపోయింది. దీనికి మనకి ఇప్పుడు శనగపిండి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు డౌట్ కూడా ఉందో లేదో అని చెప్పేసి శనగపిండి అయితే చెక్ చేశాను. పొటాటో కర్రీ అయితే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్. వీళ్ళైతే వచ్చారు. హాయ్ షాను, ప్రీతం హాయ్. సో వీళ్ళైతే వచ్చారు. అమ్మ నా వంట ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. సో మనమైతే ఇందాక ఆలూ కర్రీ చేసుకున్నాం కదా, సో ఆలూ బోండాలోకి ఇట్లా నేను ఉండలు చేస్తున్నాను అనమాట. వైషు ఇప్పుడు చూడలేదు, చూసి అని అవాక్ అవుతుంది. రిటర్న్ అయితే కింద పడిపోయి ఇట్లా బొర్రుతాడు ఇట్లా, ఆలూ బోండానా, ఎందుకంటే పిల్లలిద్దరికి ఆలూ అంటే ఫేవరెట్. సో ఒక స్టార్టర్ లాగా ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నా. ఆయిల్ అయితే మరుగుతుంది మంచిగా. శనగపిండి కూడా ఇందాక దొరుకుతుంది లేదా అని చెప్పేసి అనుకున్నాను కదా, శనగపిండి కూడా దొరికింది. హ్యాపీ బర్త్డే టు కొంచెం చల్లగా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేది. మనం ఏమంటారు ఉండలు చుట్టుకున్నాం కదా, ఉండని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇదైతే ఫుల్గా కాలుతుంది ఆయిల్. శనగపిండి రెడీ. దాని తర్వాత ఇందులో అయితే మనం ఏపీ తప్పింది వేసుకోవాలి. ఇంత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కష్టం కాబట్టి కొద్దిగా అయితే తగ్గించేసాను. తగ్గించాక వేయకుండా లేతే హై. అమ్మో పొగలు వస్తున్నాయి, ఆపుదాం. ఆపక ఇందులో తీసుకోవాలి. एक लड्डू, 2 लड्डू అండ్ 3 लड्डू దెన్ 4 लड्डू. ఈ 4 లడ్డూలు వేసుకుని దీన్ని చుట్టూ తిప్పేసుకోవాలి. చెంచా పెట్టి ఇలా ఇలా మొత్తం కవర్ ఇలా చూసుకోవాలి. తిప్పితే మన భయం ఏంటంటే ఆ విడిపోతే మళ్ళీ అందులో పడతాయి అని చెప్పేసి ఫస్ట్ చేస్తే అమ్మో డిమ్మంటదేమో అని భయం, కానీ వేసేద్దాం. సో బోండాలు అయితే ఇట్లా అయిపోయినాయి. సో బోండాలకి సరిపోవు అని చెప్పేసి కొద్దిగా ఉల్లిపాయ బజ్జీ కలుపుతున్నాను. ఉల్లిపాయ బజ్జీ కలిపినప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే కొద్దిగా కేర్ఫుల్గా వేసుకోవాలి. ఎంత కేర్ఫుల్గా వేసుకున్నాను, ఇట్లా పొంగుతున్నాయి, కాలిపోయినట్టు ఉంటుంది. సో మన ప్లాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో 3 ఐటమ్స్ ఉన్నాయి, నేను 3 ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ముఖం మాడిపోయింది ఎందుకంటే ఆయిల్లో మొత్తం ఉండి. ప్రీతం ఏమనిపిస్తుంది చూస్తే? ఆనియన్ వైష్ అరే నీకు ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆలూ బోండా నిజంగా ఈసారి ఎందుకో తెలియదు కానీ హోమ్ ఫుడ్ తినాలి, హోమ్ సిక్ ఉన్నట్టు అనిపించింది. కానీ నువ్వు వండి పెడితే సీరియస్లీ ఎమోషనల్ బైట్. చను ఏంటి కోపడుతున్నావు ఏంటి నువ్వు తినకుండా? అరే తినేస్తున్నా చెప్పట్లేను.
టేస్ట్ ఫీల్ అవుతున్నా వీడియో అయినా సరే. తీసుకో ప్రీతం నువ్వు. నిజంగా పండు వెరీ హెల్దీ. Lots of love in this. Thank you so much. Thank you. బాబు మోషాయ్ చాలా అంటే చాలా ఎంత మంచిగా అంటే రెగ్యులర్ గా నువ్వు ఈ వంట ఫ్లేవర్ ఇట్లా తెలుస్తుంది. ఇట్స్ లైక్ ఎక్స్పెరిమెంట్ లా లేదు. అంత ఎక్స్పర్ట్ అయిపోయి మరి రోజు చేసి ప్రీతం హౌస్ అమేజింగ్ చాలా కొట్టుంటారు అందరు. నేను కూడా టేస్ట్ చేస్తా. సో నేను కూడా టేస్ట్ చేస్తున్నా ఇప్పుడు. ఎగ్ బజ్జీ ఇది వచ్చేసి 3 రకాలు ఉన్నాయి ఇందులో. సో ఇందులో వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి అనమాట. దగ్గర చూపిరా దగ్గరికి వచ్చి. సో ఇది వచ్చేసి మనకి పొటాటో ఏమంటారు ఆలు బజ్జీ. ఇది టేస్ట్ చేద్దాం. సెకండ్ వచ్చేసి ఆనియన్ బజ్జీ అనమాట. ది బెస్ట్ పార్ట్ నా కోసం హాఫ్ డే లీవ్ తీసుకొని వచ్చి మరి యూ డిడ్ ఇట్. నాకు ఆనియన్ బజ్జీ ఇంకా నచ్చింది. ఇది వచ్చేసి ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా, బాయిల్డ్ ఎగ్ ని చిన్న చిన్న పీసెస్ చేసి చేసింది. గైస్ ఎవ్రీ గర్ల్ నీడ్ దిస్ బూస్టింగ్. ఇది బాగుంది కదా. నేనే అసలు రైస్ అయితే ఇట్లా నుంచింది, మీకు కనిపిస్తుందో లేదు తెలియట్లేదు, పూలలాగా అయింది రైస్. మ్యారినేట్ చేసిన చికెన్ అయితే తీసి బయట పెడదాం మనం. గడ్డగట్టేసినేమో గంట పైన పెట్టాను. మనం అది తిన్నాం కదా, బజ్జీ తినేసి వచ్చి చేసుకుందాం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టా. ఆనియన్స్ అయితే చాపింగ్ అయిపోయినాయి. ఇంకా మనం మొదలు పెడదాం. సో చెప్పాను కదా, ఇది నార్మల్ దమ్ బిర్యానీ టైప్ అయితే కాదు. దమ్ బిర్యానీలో కర్రీ వండకుండా పెట్టేస్తారు. నేనైతే కర్రీ వండాను అనమాట. కర్రీ వండి చేద్దామని. సో ఈ బగోనా ఉంది, ఎంత పెద్ద బగోనా, దీని అయితే మనం తీసుకున్నాము. సో కర్రీ ఇట్లుంది. వాడే కర్రీ అన్నట్టుంది. ఒక లేయర్ కర్రీ వేద్దాం, కొంచెం గ్రేవీ వేద్దాం. గ్రేవీ ఇప్పుడే మా ఫ్రెండ్ మాట్లాడాడు ఈ బ్రేక్ టైంలో. ఆస్ట్రేలియాలో ఉంటాడు వాడు. ఏంద్రీ అంటే ఇండియాలో ఉన్నప్పుడు కనీసం గంట ముట్టుకోలేదు వాడు. గంట ఇన్ ద సెన్స్ చెంచా కూడా ముట్టుకునే పరిస్థితిలో లేకునేవాడు. ఈరోజు ఫోన్ చేశారు బిర్యానీ గట్లా గిట్లా అంటారే, నువ్వు రాబాయ్ చెయ్యి అంటే, నాకు మినిమం 2 రోజులు పడుతుంది రాబాయ్ నాకు బిర్యానీ. మరి మినిమం 2 రోజులు ఎందుకు రాబాయ్ బిర్యానీ అని చెప్పేసి అంటే వాడు ఏమంటాడంటే, నేను బిర్యానీ చేస్తే ఎట్లుంటుందంటే మంది సరే గ్రేవీ ఎక్కువ పట్టండి. రైస్ తీసుకుందాం, తర్వాత ముచ్చట చెప్తా. రైస్ అయితే సూపర్, అసలు పూలు అయింది. చేత రైసా కనుక్కొని వచ్చా నిజంగా భయ్యా. ఆ పానీపూరిలో చూసినట్టయితే కాదు. సో యా 2 days పడతాయి. 2 days ఎందుకు రా అని చెప్పేసి అన్న నేను. 2 days ఎందుకు రా అని చెప్పేసి అంటే, ఒక రోజు మొత్తం మ్యారినేట్ అవ్వాలి, సెకండ్ డే అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఒక రాను ఏముంది అని చెప్పేసి అంటే ఏ లేదు గీ లేదు రారాబాయ్ అని చెప్పేసి అన్న. సో ఈ ముచ్చట్లో ఇంకో ముచ్చట్, బిర్యానీ కలిపే టైంలో ఇంకో విషయం ఏంటంటే, మేము ఇండియా వస్తాము. ఇండియా కబాతే అంటే జూన్ ఎండ్, ఇక జూలై అనుకోండి, ఇంకంతే జూలైలో అయితే మేము ఇండియా వస్తాము. సేమ్ టైంలో వాడిని కలిసి 2 years పైన అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనుకుంటా. వాడిని కూడా రమ్మని చెప్పేశాను నేను. వాడు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. వాడు వచ్చాక ఇంకా మామూలుగా ఉండదు, నేను ఇంట్లో అయితే దొరకను. మా మమ్మీ అప్పట్లో తిడుతుండే అనమాట, వాడి నేను చెడగొట్టిండ్రా అని. అంటే ఏదో విషయంలో కాదు, జస్ట్ ఏమంటారు బిర్యానీ విషయంలోనే. వాడు మాట్లాడితే బయటికి తీసుకెళ్తుంటే బిర్యానీ తిందాం అంటుండే. ఈ సెకండ్ లేయర్ వేయడం నాకు చాలా ఇష్టం, ఎందుకంటే రైస్ మీద ఇట్లా పూల రైస్ మీద మనం ఇట్లా కర్రీ చేస్తాం కదా, అన్నట్టు ఉంటుంది. ఇది చూపిస్తాం. చీజ్ బడి హే మస్తు అన్నట్టుంది. మనం చేస్తే అంతే అట్లా ఉండాలి, మస్తు ఉంటుంది. అయిపోయింది కూడా. వేసేసుకున్నాము, చికెన్ వేసేసుకున్నాము అండ్ ఇది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పెట్టి వయసు టైం చూడరా, టైం చూడు అంటున్నా. ఏమో 5:45
5:45 అంటే టైము. ఆ బోండాలు తిన్నాం కదా, బోండాలు తిన్నాక కరెక్ట్ 10 minutes పవర్ న్యాప్ వేసాను అనమాట. మంచిగా సరిపోయింది అది. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత బిర్యానీ చేస్తాం కదా, బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో కూడా మనం చూద్దాము. ఈ వీడియో అయితే అంతే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మీరు కూడా నచ్చే అంతే ఇంకా మీరు లైక్ చేయండి అండ్ అంతే ఇంకా. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందని మనం అనుకోవాలి. ఓపెన్ చేసి చూద్దాం. బాగుంది. ఇప్పుడే ఇట్లా అన్నీ చూసాను అనమాట స్పూన్ తోటి. ఇప్పుడు ఈ బిర్యానీని అయితే మనం ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. బిర్యానీ ఒక సైడ్ నుంచి తీయాలి అని చెప్పేసి అంటారు కదా, సో ఇట్లా తీస్తున్నా. సర్వింగ్ బౌల్లో అయితే వేస్తున్నాం. షమాషాను ఈ ఎట్లయింది టేస్ట్. ఓ కింద పడుతుంది రో. బర్త్డే గర్ల్ ఇస్ కమింగ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓ బాయ్ అండ్ గర్ల్ కమ్ ఆన్. బిర్యానీ ఇస్ రెడీ. రండి. నిజంగా అసలు ఫుడ్ అంటే బోర్ కొట్టింది నాకు. 2 months నుంచి తినడం అవ్వట్లేదు. అంటే నువ్వు చేస్తేనే తింటే ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, సో ఈ రోజు సో చూద్దాం మనం ఒకసారి దగ్గర నుంచి ఒక లుక్ వేసుకుందాం. సో ఇదైతే మన బిర్యానీ అన్నమాట. ఎట్లుందో వైష్ణవి తిని టేస్ట్ చెప్పాలి. అండ్ పెరుగు చట్నీ. సో వైష్ణవికి మనం సర్వ్ చేద్దాం. ఎట్లున్నా అంటే ఒక వండిస్తారు కదా, అట్లనే ఉంది మన పరిస్థితి. ఎక్స్పీరియన్స్ వంట చేసిన తర్వాత తినాలనిపిస్తుందా, లేకపోతే యూ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్? నేను ప్రొఫెషన్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ప్రీతం దగ్గర ఒకసారి మమ్మీ ప్లేట్ చూపి మనం సర్వ్ చేద్దాం. ఫీల్స్ లైక్ ఐ మీన్ హోటల్ నా. Come on. నువ్వు అనాల్సింది నేనే బాగుంటున్నా. మేడం do you want more the thigh piece? Thai piece కాదు మేడం, thigh piece. మీరు యా ఊరు నుంచి వచ్చారు మేడం? సో ఇట్లా మనం అయితే సర్వ్ చేస్తున్నాం. చాలు మేడం. మజ్జిగ వేసాను. ఇది ఇట్స్ లైక్ యూనో ఉండండి నేను తీసుకుంటాను మళ్ళీ. మజ్జిగ వేసేయమంటారా? ఓకే 3, 2, 1. ఏ పని పాప ఇక్కడ రామ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కష్టపిల్ల? ఓకే, ఏమో చేసింది అందుకే కిచెన్లోకి వెళ్ళిపోయింది షాన్వి. ఓ కాలుతున్నట్టుందే. ఓ షాన్వి ప్లేట్ వాష్ చేసుకుని వచ్చింది వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే. మనం ఇప్పుడు వైషు ముద్ద పెట్టుకోబోతుంది అనమాట. కమాన్. ఓ హ్యాండ్ ఏంటి కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఓ కొత్త వాచ్ చెప్పాలా కొత్త వాచ్ గురించి? సో యాపిల్ ఒకసారి కొత్త యాపిల్ కాయ వాచ్ అనమాట. నిన్న నైటే కొన్నాం అనమాట. అది బర్త్డే గిఫ్ట్ అనమాట. సర్ప్రైజ్. 3, 2, 1 గో. ఓకే, నోరు రావట్లేదు, గమ్ ఎక్కువైంది ఏంటి ఫుడ్లో తెలియట్లేదా ఏం చెప్పాలో. ప్రీతం పక్కన గిల్గిల్లాడుతున్నాడు. ముఖం దించిన వయసు ముఖాన్ని పక్కన పెట్టింది. అంటే ఫస్ట్ టేస్ట్ చూసాను, ఉల్లిగడ్డ రైస్ కలుపుతుంది. తెలియట్లేదు. సో 1 more. అదే చెత్త ప్రీతంకి ఒక ముద్ద తినిపి, వాడు కూడా చెప్తాడు. చాలా బాగుంది. కమాన్ ప్రీతం తినిపి, వాడు రిఫ్లెక్షన్స్ ఏంటో చెప్తాడు వాడు. పెట్టుకో ముద్ద పెట్టుకో. ఉత్తి రైస్ పెట్టు వాడికి. కమాన్ ప్రీతం. బాగుంది. చాలా మంది అసలు కుక్ అయింది. దమ్మ సూపరా. అడైతే గుడ్లు మొత్తం బయట పెట్టేసుకొని, గుడ్డు కూర కాదు అని అన్న గుడ్లు ఎందుకు పెట్టుకున్నా బయట మెల్లగా ఎక్కువ నవ్వులితే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. చాలా రిలాక్సింగ్ ఉందిరా. ఐ మీన్ హోమ్ నా. సూపర్. ఓ పెరుగు చట్నీ వద్దు స్టార్టింగ్ లోనే కదా, ఇంకా చాలా మజ్జిగ వేసుకుంటారా? వద్దు, నాకు స్టార్టింగ్ తినాలనిపిస్తుంది. నేను కూడా స్టార్ట్ చేస్తా. మన బిర్యానీ మనమే టేస్ట్ చేయబోతున్నాం అనమాట. సో టెక్స్చర్ అయితే సూపర్ ఉంది, రైస్ అయితే బాగా అనిపించేస్తుంది. ఈ మాత్రం కాంప్లిమెంట్స్ మనం చేసిన దానికి మనం ఇచ్చుకోవాలి. టేస్ట్ అసలు దానికి వెళ్తున్నాం, టేస్ట్ ఎట్లుందని. బాబు చిట్టి
నా రాజ్యం ఏది, నా గుర్రాలు ఏవి, ఎవరు అక్కడ? బాగుందిరా బాయ్, బాగుంది. అంటే లైట్ ఇప్పుడు ఐఫోన్లో ప్రో మ్యాక్స్ ప్లస్ ఉంటాయి కదా, అట్లా అందులో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కాదు, సెకండ్ స్టేజ్. మసాలాకి పిల్లలకైతే దే డెఫినెట్లీ లైక్ ఇట్. యా, అవి తెచ్చాను కిడ్స్ ఫ్రెండ్లీ బిర్యానీ. అట్లా. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకున్నాను. పొద్దున్న మనం స్కూల్ డుమా కొట్టి వచ్చిన దగ్గర నుంచి, స్నాక్స్ చేసుకున్న దగ్గర నుంచి, బిర్యానీ చేసిన దగ్గర నుంచి మొత్తం మీరు చూసారు. ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా సిత్తుల తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ China. అలా తినేసాక మాకు ఈవినింగ్ వచ్చేసి 6:30 అయింది. మేము దాని తర్వాత ఒక ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళాము. అక్కడే కేక్ కటింగ్ అయింది. లైట్గా పార్టీ కాదు కానీ ఆ పార్టీ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయింది. గ్రూప్ ఫొటోస్ దిగి అవి ఇవి దిగి వీ హ్యాడ్ ఎ గుడ్ టైం. ఫైనలీ బర్త్డే అయితే మంచిగా అయిపోయింది. తను ఏంటంటే ఇంట్లో వాళ్ళని మిస్సింగ్ అని చెప్పేసి అనుకుంటుండే, అందుకని ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వీడియో కాల్స్ అవన్నీ కూడా మాట్లాడేసాము. సో అది గైస్, సబ్స్క్రైబ్.